శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆంధ్రదేశంలో కొంతమంది భక్తులు ఒక శివాలయం కట్టించారు. శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళాలని వారు ప్రయత్నించగా వారు ఆ శివలింగాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేకపోయారు. వారందరూ ఆశ్చర్యచకితులై ఆ విషయాన్ని పరమాచార్య స్వామి వారికి చెప్పడానికి కంచి వచ్చారు. మహాస్వామివారిని దర్శించి స్వామివారికి జరిగిన విషయాన్ని తెలిపారు. అదంతా విన్న తర్వాత స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తిరుచి దగ్గరలోని శ్రీ వైద్యనాథ శాస్త్రి అనబడే వారిని ఒకరిని తీసుకొని రావాల్సిందిగా చెప్పారు. వారందరూ కలిసి స్వామివారిని చెప్పినట్టుగా శాస్త్రి గారిని తీసుకొని వచ్చారు. మహాస్వామివారు వైద్యనాథ శాస్త్రి గారి చెవిలో ఏదో చెప్పి ఆ భక్తులకి వారిని మీతో పాటు తీసుకెళ్ళండి అని చెప్పారు. వారు వారి ఊరికి రాగానే శాస్త్రి గారు రోజు వారి నిత్యానుష్ఠానం తర్వాత గంటల తరబడి జపం చేసేవారు. వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రి గారు ఎలాంటి సలహా ఇవ్వకుండా గంటల తరబడి జపం చేసుకుంటున్నారని అక్కడి భక్తులందరూ కలవరపడ్డారు. శాస్త్రి గారు కూడా వారిని చూసి ఏమీ అడగకుండా ఏమి జరుగుతుందో చూద్దామని ఊరకుండిపోయారు. శాస్త్రి గారు ఆ ఊరు వచ్చిన 21వ రోజున జపం ముగించుకొని శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని రావాల్సిందిగా వారికి చెప్పారు. ఆ తర్వాత ఆ భక్తులందరూ శివలింగాన్ని చాలా తేలికగా కదిలించగలిగారు. ఒక్క అడుగు కూడా ముందుకు కదిలించడానికి కూడా వీలు కానంత బరువున్న ఈ శివలింగం ఇప్పుడు దూదిపింజలా చాలా తేలికగా ఉంది. ఈ అద్భుతం ఏమిటో తమకు వివరించాలని వారందరూ శాస్త్రి గారిని వేడుకున్నారు. శాస్త్రి గారు ఆ భక్తులతో తనకు కూడా ఏమీ తెలియదని, పరమాచార్య స్వామివారు ఈ శివలింగం ముందు కూర్చొని 21 రోజుల పాటు పంచాక్షరి జపించమని చెప్పారని, అంతకు మించి తనకు ఏమీ తెలియదని చెప్పారు. పరమాచార్య స్వామివారు ఈ 20వ శతాబ్దంలో కూడా పంచాక్షరి మహామంత్ర గొప్పదానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. అప్పర్ కొన్ని శతాబ్దాల క్రితం చూపించినట్టుగానే 63 మంది నాయనార్లలో 4 నాల్వార్లుగా అప్పర్, సుందరర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్ ప్రసిద్ధులు. అందులో ఒకరైన అప్పర్ను శివద్వేషి అయిన జైనరాజు ఒక బండరాయికి కట్టి నదిలోకి తోసివేయించగా నిత్యము పంచాక్షరి మహామంత్రమును జపించే అప్పర్ను రక్షించడానికి ఆ రాయిని నీట మునిగనివ్వగా నీటిపైన తేల్చి రక్షించాడు పరమశివుడు. పంచాక్షరి మంత్రరాజం యజుర్వేదాంతర్గతమైన రుద్రంలో వస్తుంది. నమశివాయ అనే మంత్రంలో శివశబ్దం దాని జున్ను. పాప పరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.